హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ప్రోమో 2 వచ్చింది. ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నా. ప్రోమో బాగుంటుంది అని చెప్పి తెల్లవారుజాము ఒక దరిద్రపు కొట్టు ప్రోమో రిలీజ్ చేశాడు. సరే తట్టుకున్నా, వెయిట్ చేశా. అప్డేట్లు తెలిసే ఇందాక వీడియోలో మీకు మంచి అప్డేట్లు చెప్పాను. డబుల్ ఎలిమినేషన్ గురించి చెప్పాను. టాస్క్లు ఏం జరగబోతున్నాయో పిల్లలు చెప్పానా లేదా? నేను చెప్పిన తర్వాత మీరు చూసారా? కరెక్ట్గా వచ్చాయా? ఆ యాపిల్ టాస్కు, కలర్లు, బ్లాక్ చెప్పాను, బ్లూ చెప్పాను, రెడ్ చెప్పాను. మనం చెప్పింది ఎప్పుడైనా తప్పైందా? మన రికార్డు అలా ఉంటుంది. ఆల్ టైమ్ రికార్డులు ఉంటాయి. మన రికార్డులు బాగానే ఉన్నాయి. బిగ్ బాస్ మై రికార్డులే చాలా దరిద్రగొట్టులో ఉన్నాయి. ప్రోమో 2లో దాని రిలేటెడ్ వేస్తాడు, మజా వస్తుంది, గొడవలు అయ్యాయి కదా అవన్నీ చూద్దాం అనుకుంటే అదే సాడ్ బీజిఎం, అదే దరిద్రపు కొట్టి టాస్క్, వీళ్ళు అదే భాస్కర్ పర్ఫార్మెన్స్. లాస్ట్ టైం కూడా నేను 3వ వారం అనుకుంటా, అప్పుడు ఈసారి మరీ దారుణం 2వ వారం సేమ్ ఇలాగే ఈ ఎమోషనల్ టాస్క్. ఎమోషన్ ఏమి ఉండదు, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. కానీ ఈ బ్యాటరీ లాగే అక్కడ కూడా వస్తువులు వచ్చాయి, గుర్తుందా? నైనికాకి వీళ్ళందరికీ చొక్కాలు, బనియన్లు, డ్రాయర్లు ఇలాంటివి ఏవేవో వచ్చాయి, లంగాలు. దీనికోసం వీళ్ళు ఏడ్చీడాలు నా వల్ల కాలే. అప్పుడు కూడా నన్ను తిట్టుకున్నారు, ఏం రా సైకోగాల్లో ఉన్నారా, నీకు అసలు మానవత్వ విలువలు లేవు, నీకు ఎమోషన్ లేవు అని చెప్పి ఒక వర్గం నన్ను తిట్టింది. ఈ వీడియో చూసినా కూడా ఆ వర్గం తిడుతుంది. ఎందుకంటే నేను అప్పుడు ఒకలాగా ఇప్పుడు అలా ఉన్నాను. నేను ఫస్ట్ నుంచి ఇంతే, ఏదున్నా నిజం చెప్పాలి. అది కొంతమందికి నచ్చదు. ఈరోజు కూడా ఆ ప్రోమో గురించి మస్తు యాక్టింగ్ చేస్తారు అందరూ. లాజిక్తో చెప్తా, మీరు ఆలోచించండి. దానికంటే ముందు ఇది మాత్రం ఆలోచించొద్దు. ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఆలోచించొద్దు. ఇప్పుడు వరకు చేయకపోవడమే చాలా తప్పు. సబ్స్క్రైబ్ చేయండి. విలువైన అప్డేట్లు, రివ్యూలు, క్రిటికల్ అనాలిసిస్, ఓటింగ్ ట్రెండ్, చెదారు, BB9 రిలేటెడ్ అన్నీ వస్తాయి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, గంటను గట్టి కొట్టండి. లైక్ చేస్తే రికమెండేషన్లో మన ఛానల్ పడి బాగా నలుగుద్ది. దాన్ని ఇంకా నలపాలంటే హైప్ ఇవ్వండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ విలువైన కామెంట్లు, మీ విలువైన ఒపీనియన్లో కామెంట్ నోరు తిరగదు. ఇప్పుడు అన్నం తిన్నా, కామెంట్ చేయండి. ఓకేనా? వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఈస్ పవన్. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనం చేయాల్సింది ఏంటంటే, నేను చేయబోతుంది ప్రోమో 2 గురించి మాట్లాడతా. అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ ఇంకా అవ్వలే కదా, సరే ఆఫ్టర్నూన్ ఇంపార్టెంట్ సంఘటనలు ఏవైతే జరిగాయో అది కూడా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తా. సో ముందుగా ప్రోమో 2 గురించి మాట్లాడి, తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం ఏం జరిగింది, ఆ యాపిల్ స్కై టాస్క్ ఏంటి, ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి, ఒక దరిద్రగొట్టి స్కిట్ నడుస్తుంది. లేదు, నాకు నవ్వు రావట్లేదు, బట్ దానికి కూడా నవ్వే ఆడియన్స్ ఉన్నారు. నేను వాళ్ళు తప్పు పట్టను, అది నడుస్తుంది. దాని మీద మనకు రివ్యూ ఇచ్చే ఓపిక లేదు. అది కాకుండా కళ్యాణ్ గురించి ఇది ఒకటి చెప్పి డైరెక్ట్ ప్రోమో 2కి వెళ్ళిపోతాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నాకే అలా అనిపిస్తుందా, లేకపోతే అందరికీ అలానే అనిపిస్తానని రియాలిటీ చెక్ అంతకుమించి నేను స్టేట్మెంట్ పాస్ చేయడం నా ఒపీనియన్. ఏందిరా అంటే, వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా కళ్యాణ్ని జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు మనోని ఏదో తప్పుగా చూపించాలి బ్యాడ్ లైట్లో అని కాదు, కానీ నాకు అలా అనిపిస్తుంది. మనోడు ఎంతసేపు లేడీస్ దగ్గర ఉంటాడేంటి అంటే, 24/7 ఫుటేజ్లో ఎప్పుడైనా చూస్తే ఐదర్ లేడీస్తోనే ఉంటాడు, ఆర్ లేడీస్ పక్కన ఎవరో జెంట్ ఉంటారు. అంతే తప్ప జెంటుతో మాత్రం ఉండడు. అదేంటో నాకు అర్థం కావట్లే. ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఏంటో నాకు అర్థం కావట్లే. అదొకటి. ఇంకోటి, నేను బయట కూడా చూసాను. నేను ఆ టైపు కాదు, అలాంటి టైపులో అలా ఎలా బ్రో జడ్జ్ చేస్తామంటే, నేనేం జడ్జ్ చేయను, కానీ నాకు అలాగా చిరాకు మాట. ఎలారా అంటే, అవసరం లేకపోయినా చేతులేసి మాట్లాడడం అమ్మాయిల మీద, ఎలాగోలా టచ్ చెయ్యి పట్టు అంటే ఏదో వల్గర్గా చేస్తున్నాడు కదా, నాకు అలాగా నచ్చదు. అలాగా భుజాల మీద చెయ్యేసీడలు, చెయ్యి పట్టుకోవడాలు, ఏదోలా టచ్లు. ఓకే, సిస్టర్ అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు, పిన్ అంటారు, ఫన్ అంటారు, బట్ ఆ చేతులు వేసి మాట్లాడేది బ్యాచ్ ఉంటుంది చూసారా, అమ్మాయిల మీద ఇష్టం వచ్చిన అవసరం ఉన్నప్పుడు ఓకే, అవసరం లేకపోయినా నాకు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. కళ్యాణ్ కదా కప్ ఆఫ్ టీ, బోర్న్విటా, బూస్టు, మజా, బీరు, విస్కీ, వాడ్కా అన్నీ అనుకుంటా. ఏమైనా అమ్మాయితో మాట్లాడితే ఇంకా కంపల్సరీగా ఏదోలా చేసేస్తున్నాడు. అది నాకు నచ్చలేదు. నేను ఎందుకు నచ్చలేదంటే, మిలిటరీ పవన్ దగ్గర నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఏరా మిలిటరీ పవన్ మీద విషం కక్కుతుంటే విషం కక్కట్లే. ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోగా ఏందిరా ఇది, ఈ పులిహోర పంచాయతీ ఆడవాళ్ళ దగ్గరే ఉండడం, అసలు వెరీ 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 మచ్ డిసప్పాయింటెడ్ ఫ్రమ్ మై సైడ్. మీకు కూడా అలా అనిపించిందో లేదో ఒక్కసారి కామెంట్ చేయండి. నేను చూసింది చెప్తున్నా, మొత్తం లైవ్ వరకు చూసింది నా ఆనెస్ట్ అభిప్రాయం. నాకు తెలుసు వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అట్ అవుతారు, కానీ బట్ నాకు అలా అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. ఇప్పుడు ప్రోమో 2కి వెళ్దాం. మళ్ళీ అన్నమాట. ఇప్పుడు
సో కాల్డ్ కామనర్లు సెలబ్రిటీలు అని చెప్పను, అందరూ సెలబ్రిటీలు అనుకుంది, ఇప్పుడు వచ్చేసరికి కూడా సెలబ్రిటీలే. వీళ్ళందరూ రియల్ లైఫ్లో బిగ్ బాస్లోకి రాకముందు ఏంట్రా ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసిన సిచ్యువేషన్స్ ప్రకారం నా చుట్టూరు ఉండే సర్కిల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆర్ అంతా కలిపి నా స్టేట్మెంట్ అనుకుంటారో పర్స్పెక్టివ్ అనుకుంటారో చూడండి, వినండి. చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు మాత్రం ఎవడు వాళ్ళ అమ్మ నాన్నలు దేకడు, ఆఫీసులకి వెళ్ళినా ఫోన్ చేయరు, వాళ్ళే చేస్తారు పాపం, వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నే చేస్తారు తప్ప వీళ్ళు చేయరు. ఒకవేళ వాళ్ళు వేరే ఊర్లో ఉంటే వీళ్ళు అలా వెళ్ళరు, ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి ఏ దీపావళికో ఏ సంక్రాంతికో వెళ్తారు. ప్రాపర్ వాల్యూస్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, దేకరు. స్టేట్మెంట్లో అనిపిస్తుంది, బట్ ఇదే హార్ష్ రియాలిటీ. ఈ ఎవరైనా ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళు షూటింగ్లో ఉంటే వాళ్ళ పనిలో ఉంటారు, అసలు కలవరు, ఎప్పుడో కలుస్తారు. ఫోన్ కాల్ అస్సలు మాట్లాడరు. గర్ల్ ఫ్రెండ్ వీళ్ళతో మాట్లాడేంత ఇంట్రెస్ట్ వీళ్ళ మీద ఉండదు. సేమ్ థింగ్ అప్లైస్ ఇలాగ ఐటీలో ఉన్న వాళ్ళని ఎవరైనా వాళ్ళ టెన్షన్లో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఇదని చెప్పి చాలా తక్కువ ఉంటుంది. అటు సైడ్ నుంచి ఉంటుంది పాపం, వీడి సైడ్ నుంచి ఏం ఉండదు. అటు సైడ్ నుంచి ఫోన్ చేసినా కూడా ఎవడు ఎత్తడు, గర్ల్ ఫ్రెండ్ అయితే ఎత్తారు. ఇదంతా ఎందుకురా చెప్తున్నావు అంటే రీజన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 వారాలు అయింది, వీళ్ళకి ఎందుకు వస్తుంది హోమ్ సిక్, వీళ్ళకి ఎందుకు వస్తుంది ఎమోషను? వీళ్ళందరినీ సడన్గా ముసిగేసుకొని బిగ్ బాస్ హౌస్లో పడేయలేదు కదా, వీళ్ళకి తెలిసే అగ్రిమెంట్లు సైన్ చేసే పడేశారు కదా. సో వీళ్ళకి తెలుసు కదా 2 వారాల్లో ఎందుకు సార్ అంత ఎమోషన్ ఒక్కొక్కరికి. ఇమాన్యుల్ ఒక్కరిని అనట్లే, నేను అందరినీ అంటున్నా. కాస్తో కోస్తో కొంచెం ఎవరికరా అనిపిస్తుంది అంటే సంజన గారికి అనిపిస్తుంది. ఎందుకురా అనిపిస్తుంది అంటే 5 నెలల పాప కాబట్టి, పాపో బాబో బేబీ, ఆ ఎమోషన్ ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి అంత ఓవర్ ఎమోషన్ అయితే ఉండదు. నేను ఎమోషనల్ పర్సను, నాకు ఇలాగే ఎమోషన్లు ఉంటాయన్నా కూడా నేను నమ్మను. నమ్మకపోతే సావు అంటారా, పర్లే, బట్ ఇది నా ఒపీనియన్. నేను చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. సో నాకు ఈ టాస్క్ బిగ్ బాస్లో ఎప్పుడు పెట్టినా చిరాకే. అట్లీస్ట్ ఒక 10 వారాలు 7 వారాలు 8 వారాలు పోస్ట్ 7 వీక్స్ పెట్టినా కూడా ఐఎమ్ ఓకే. 2వ వారంకే ఎంత ఎమోషనా, బట్టల కోసం, డ్రాయర్ కోసం, లంగాల కోసం, ఏవేవో ఏంటంటే ఇమాన్యుయల్కి ఇచ్చింది ఏంటి, ఫోన్ కాలేనా, నాన్నతో ఫోన్ కాల్ అయితే 45% బ్యాటరీ అయిపోద్దంట, అమ్మతో రికార్డింగ్ అయితే 30% పోతుందంట, రికార్డింగ్ లెటరు 30% ఉన్నప్పుడు వాడు ఫోనే ఎత్తడు, లెటర్ ఏకంగా, ఇంకోటి ఏకంగా 25% ఫోటో. అక్కడ ఏందిరా అంటే ఎవడ విజ్ఞాన ప్రదర్శన అది చూపిస్తూ ఓకే మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్కి మనం బిగ్ బాస్ ఎడిటర్ మాయి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కొట్టి, అంతే తప్ప అక్కడ ఏమి ఉండదు. ఆబ్వియస్గా అందరూ తక్కువ పర్సెంట్ ఉండేదే తీసుకుంటారు, ఎవరికొకరికి ఎక్కువ ఇస్తారు, ఇదే జరుగుద్ది. అంతకు మించి ఏమి ఉండదు. నాకైతే ఎటువంటి ఎమోషన్ రాదయ్యా. ఏదైనా ఎమోషన్ ఆర్గానిక్గా ఉండాలి. బయట ఎందుకులేండి ఎక్కువ మాట్లాడితే ఇంక మరీ పర్సనల్గా అయిపోద్ది. కానీ నా అభిప్రాయం అయితే ఈ దరిద్రగొట్ట టాస్క్ ఈరోజు అయితే ఉంది. ఆ సాడ్ బీజియం ఇంక మన వల్ల కాదు, నా వల్ల అయితే కాదు. ముందే చెప్పాను కదా, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎందుకు పక్క వాళ్ళు ఎమోషనల్ హ్యాండిల్ చేస్తున్నా అంటే నేను చెయ్యట్లేదు, నా పర్స్పెక్టివ్, మళ్ళీ చెప్తున్నా, నా పర్స్పెక్టివ్, నా ఒపీనియన్, ఓకేనా, అకార్డింగ్ టు మీ, నేను చూసిన సర్కిల్ అది చెప్తున్నా. నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ నాకైతే ఇలాంటివి నచ్చవు, పీరియడ్. అది ప్రోమోటు. తర్వాత యాక్చువల్గా ఆ యాప్లిస్కే టాస్క్ అవుతుంది, అది వేసినా బాగుంది. బట్ ఈరోజు 2 జరిగితే ఎంజాయ్ బాగుంటుంది. ఇది మాత్రం భరించండి, నచ్చేటోళ్ళు హ్యాపీగా ఏడుసుకోండి, మీ ఇష్టం. అది అంతకుమించి చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్లో మధ్యలో కీ థింగ్స్ ఏందిరా అంటే చెప్తా. ఆ యాప్లిస్కే టాస్క్ ఒకటి అయింది, ఇదొకటి ముందుకు వెనక్కి వెళ్ళిపోతుంది. అర్జునుడు పిలుస్తారన్నమాట, వచ్చి అర్జునుడు వచ్చాడు అంటే అమ్మ అర్జునుడు ఇప్పుడు లేచాడా, మోలేరా బాబు, అట్లీస్ట్ అర్జునుడు ఇప్పుడు లేచాడు అనుకున్నా. అర్జునుడు ఏం చేస్తాడు అనుకున్నా. ఇది సీజన్ 8లో కైండ్ ఆఫ్ అలాంటి టాస్కే, చిన్న డిఫరెన్స్ ఉంది ఇందాక చెప్పినట్టే, బట్ కొంచెం ఇప్పుడు ఎలాబరేటివ్గా చెప్తా. అక్కడ చెట్టు పెట్టారు, న్యూటన్ చెట్టు, యాపిల్ చెట్టు. అక్కడ యాపిల్స్కాయలు ఉన్నాయి, యాపిల్స్కాయల మీద ఎవరి పేర్లు ఉన్నాయి. బిగ్ బాస్ మీరు ఇప్పుడు వచ్చారు కదా, మీ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద మీకు కలర్ ఒక సీడ్ ఇచ్చారు, మంచి పోయం రాశాడనమాట. మీరు విత్తనంలా వచ్చి మొక్కై అందులో నుంచి గింజై మొక్కై అందులో నుంచి ఫలం అయ్యారు. ఆ ఫలమే ఇప్పుడు ఇలా అవే నిజమైన యాప్లిస్కాయలాగా. సో అందులో సీడ్స్ కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ మీ పర్ఫార్మెన్స్ బేసిస్లో ఉన్నాయి. సో చెప్పడు, టైం వచ్చినప్పుడే ఎందుకు అందులో కొంతమందికి బ్లూ వచ్చింది, కొంతమందికి బ్లాక్ వచ్చింది, కొంతమందికి రెడ్ వచ్చింది, అది ఎందుకు ఈ కలర్ అనేది నేను తర్వాత చెప్తాడు. అర్జునుడు అన్నాడు, అర్జునుడికి ఏదో బయట పని ఉందనుకుంటా, వెళ్ళిపోయాడు నకులు సహదేవ్తో, అది మ్యాటర్ అయింది. సో వీళ్ళు మాత్రం ఓవర్ అనాలిసిస్ చేస్తారన్నమాట. ఎందుకు రెడ్, డిమోనియా, మామూలు డీకోడింగ్ కాదు. పండు కదరా, పండులోని విత్తనం ఎర్రగా ఉంటుంది, అందుకే రెడ్ ఉంటే మంచిది, సూపర్. బ్లూ అంటే ఏదో కూలిపోయింది ఏదో అంటాడు, బ్లాక్ అయితే కుళ్ళిపోయిందంట.
బేసిక్గా దగ్గరికి వచ్చాడు. నా పర్స్పెక్టివ్ ఏంటంటే రెడ్ బాగా స్ట్రాంగ్, అంటే 5 అబ్బాయిలనే పెట్టారు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఓనర్లు అయిన వాళ్ళు, కెప్టెన్ అయిన వాళ్ళు, నాకు అలా అనిపించింది. బ్లూ బుర్ర పెట్టి ఆడేవాళ్ళు శ్రీజ, సంజన వాళ్ళు ఉన్నారు. బ్లాక్ అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు ప్రియా ఓవర్ యాక్షన్ రాసినగా చెప్తున్నాగండి. సో రెడ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్, భరణి, రాము, డిమాండ్ పవన్, మాస్క్ మ్యాన్ అంటే హరీష్. బ్లూ వచ్చేసరికి సుమన్ శెట్టి, సంజన, తనూజ, ఇమాన్యుయల్, శ్రీజ. బ్లాక్ వచ్చేసరికి ఫ్లోరా, ప్రియా, రితు. సో వీళ్ళు ముగ్గురు చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఆ కలరు సింబాలిక్గా చెప్తుంది, ఇది చెప్తుంది. సో బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తారనమాట, మీరు ఎవరైనా దీన్ని స్వాప్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ముందుకు రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లాక్ వచ్చిన తర్వాత నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను వెళ్తా, కానీ అటుపక్కడు కూడా రావాలి కదా, అది కూడా ఒక మ్యాటరే. కొంతమంది వస్తారు వెళ్తారు, బట్ లాస్ట్కి ముగ్గురే ఉంటారు. ఎవరు అంటే రితు చౌదరి, ప్రియా శెట్టినా, శ్రీజ అతి తెలివి ఏం చేసి ఉంటుందో తెలుసా? అందరికి రెడ్ 5 ఉన్నాయి, బ్లూ 5 ఉన్నాయి, బ్లాక్ మాత్రం 3 ఉందంటే పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి మనం స్టాండ్ అవుట్ అవుతాం కాబట్టి అటువైపు వెళ్దామని ట్రై చేసిందేమో నా ఫీలింగ్. సో అమ్మాయి అక్కడికి వచ్చింది. వీళ్ళిద్దరూ బ్లాక్ ఎందుకురా రిస్క్, తక్కువ ఉంది, మనం కూడా ఎలాగో వాళ్ళకి తెలుసు కదా, అలా ఆట ఎంతవరకు ఆడారు. సో ఛాన్స్ వస్తే బ్లూకో రెడ్కో జంప్ అయిపోదామని ముగ్గురు వెళ్ళిన తర్వాత ఆ బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీ ముగ్గురు పల్లిని ఆ చెట్టు దగ్గర పెట్టి ఉండండి అంటే పెడతారు. తర్వాత స్టోర్ రూమ్ నుంచి ఫ్రూట్స్ వస్తాయి, ర్యాండమ్గా వీళ్ళు పిక్ చేసుకుంటారు. ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. రితుకి అదే బ్లాక్ ఉంటుంది, ప్రియా శెట్టి స్వాప్ అయిపోతుంది శ్రీజతో. సో శ్రీజ అలా బ్లాక్లోకి వచ్చేస్తుంది, ప్రియా అలాగా బ్లూలోకి వెళ్ళిపోతుంది. ఇది ఫైనల్ అలొకేషన్ అయితే ఇది. దీంతో ఏంటి అనేది అర్జున్ వచ్చి చెప్తాడు. అర్జున్ బిజీగా పనిలో వెళ్ళాడు, అర్జున్ వచ్చాక చెప్తాడు. ఇది జరిగింది ఇంపార్టెంట్ థింగ్. దీని తర్వాత ఇంకో ఘటన ఏం జరిగిందిరా అంటే, జైల్లో నుంచి ఫ్లోరా సైని గారిని అనౌన్స్మెంట్ వస్తుంది అన్నమాట, మీరు ఇంకొచ్చి అంటే అనౌన్స్మెంట్ ఇలా స్టార్ట్ చేసాడు. ఫ్లోరా వద్దు అంటే అక్కకి అక్కడే బాగుంది, అలా ఉంటుందా మరి? ఎవడైనా జైలు నుంచి బయటకు వస్తే బాగుంది అనుకుంటారు, బట్ అక్క మాత్రం అక్కడే ఉందాం అనుకుంటుంది. మనకు కూడా పెద్ద ఫరక్ పడదు, ఆమె అక్కడున్న బాత్రూంలో ఉన్న ఎక్కడున్నా సేమ్, ఏం ఇంకా ఫుటేజ్ ఏం రాదు. ఆమె ఇన్నర్ ఫీలింగ్ కూడా ఏమవుతుందంటే, ఈ వారం సేవ్ అయిన తర్వాత, ఏమ్రా నేను ఎందుకురా, నేనే సేవ్ అవుతున్నానా, నా మీద అంత ప్రేమ అంటే నేను అంత ఆట ఆడుతున్నానా, నేను హిందీ బిగ్ బాస్లో ఆడినా కూడా ఇన్ని వారాలు సేవ్ అవ్వను కదరా అని చెప్పి ఆమె చాలా ఫ్రస్ట్రేషన్ గురవుతుంది. ఎందుకంటే ఆమెకే ఇంట్రెస్ట్ లేదు ఉండడానికి. ఇంకోటి, ఆమె జైల్లో కాకుండా ఈ 1.5 రోజుల్లో బయటే తిరిగింది, స్విమ్మింగ్ పూల్లో ఇందాక స్విమ్మింగ్ చేసింది, ఆమె హ్యాపీగా చిల్ అయింది, వచ్చేసింది. జైలు బొక్క, అదొక ఇన్సిడెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ చెప్పాను కదా, మనకి ఆ ఇంట్రెస్ట్ మీద, ఆట మీద ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది కదా. పవన్ కళ్యాణ్ యాపిల్లో ఉన్న సీడు యాప్లో సరిగ్గా వినబడలే, ప్రియాక్క దొబ్బేసింది. అది అన్నీకి తెలియలేదు. ఎందుకు తెలుస్తుంది? మన కాన్సన్ట్రేషన్ వేరే దగ్గర ఉంటే ఎలా తెలుస్తుంది? అది ప్యారలల్గా ఏం జరుగుతుందిరా అంటే, స్కిట్ జరుగుద్ది. ఇమాన్యుయల్ స్కిట్ చేస్తాడన్నమాట, ప్రియాని ఇప్పుడు రిలేషన్ మార్చి సరదాగా అన్న కోసం. బర్నీ మాయనేమో మాయ అని చెప్పి అలా స్కిట్ జరుగుతుంది. తనూజని ఏడిపించడం, ఏదో నాకంతే నవ్వు రావట్లేదు, నవ్వు వచ్చేట వాళ్ళు ఉంటారు కాబట్టి అది రన్నింగ్లో నడుస్తుంది. సో అంతేనా? లాస్ట్లో బిగ్ బాస్ ఏమంటాడంటే, ఈ టాస్క్ యాపిల్స్కి టాస్క్ దగ్గర మీరు ఎందుకు ఎక్స్చేంజ్ చేద్దామని అనుకోలేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్లు చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత ఈసారైనా ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా డెసిషన్లు తీసుకొని ముందుకెళ్ళండి అని చెప్పి ఇంకా వెళ్ళండి అని చెప్తారు. సో అది జరిగింది. ఇంకేమైనా మిస్ చేశానా? ఇది జరిగింది. అండ్ ఇంకోటి, ఇందాక నేను చెప్పాను కదా, లైవ్లో అంటే సరిగ్గా చూపించలేదు, బట్ నాకు అప్డేట్ ఉంది కాబట్టి ఆ డాట్లు కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు లైవ్ చూసినా మీకు అర్థమై ఉంటుంది, చూసిన వాళ్ళకి. రితు చౌదరి గారిని కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి సీక్రెట్ టాస్క్ ఇస్తారు. సీక్రెట్ టాస్క్ ఏంట్రా అంటే, కొంతమందివి పేర్లు చెప్పలేదు, కొంతమందివి పేర్లు చెప్పారు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ కొంతమందివి పర్సనల్ సీక్రెట్లు తెలుసుకోవాలి, వాళ్ళు చెప్పాలి. అలా చెప్తే ఈమెకి చికెన్ బిర్యానీ ఇస్తానన్నారండి. అది టాస్క్. అందుకే ఆశా సైని గారిని సీక్రెట్ అడిగితే ఆమె తెలివైంది, చెప్పనంది. ఒకవేళ నాకు సీక్రెట్ ఉందనుకో, నేను వైవుడ్ ఐటెల్ని నేషనల్ టెలివిజన్ చెప్పనంటే, అలా ఏం కాదు, ఫన్నీ సీక్రెట్ ఉన్నా చెప్పు అంటే, బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు కదా నీకంటే, లేలే మామూలుగా అడుగుతున్నా తెలుసుకుందని. ఆవిడకి అర్థమైపోయింది. సింపుల్ అండి, ఎవరికి అడిగినా అక్కెందుకు సడన్గా వచ్చి సీక్రెట్ చెప్పమంటుంది. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళడం వాళ్ళందరూ చూశారు. ఆమె ఒక గంట గ్యాప్ ఇచ్చి అడిగితే మాత్రం వాళ్ళకి తెలియదా చెప్పండి, తెలిసిపోతుంది. అది ఇంకోటి నేను ఏంటో అబ్జర్వ్ చేశాను అంటే, టెనెంట్లు ఓనర్లు కాన్సెప్ట్, ఈ కామనర్లు ఓనర్లుగా ఉన్నప్పుడు పాపం వాళ్ళు మోస్ట్లీ బయటే ఉండేవారు, పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి పనులు చేసి వెళ్ళిపోయారు, రితు చౌదరి లాంటి వాళ్ళు తప్ప. వీళ్ళు మాత్రం హ్యాపీగా చిల్ అవుతున్నారు లోపల ఏసీలో. ఎవడు కంటైనర్ రూమ్లో ఉండట్లేదు, బెడ్రూమ్లో పడుకుంటున్నారు దుప్పటి కప్పుకొని. వాళ్ళు ఫుడ్లు వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు తిన్నారు. వీళ్ళు పెడుతున్నారు అంటే వీళ్ళు తెలివితేటలవి. వీళ్ళు
ఏంటంటే మనం గ్రౌండెడ్గానే ఉండాలి, వీళ్ళు చేసిన తప్పుల పనులు మనం చేయకూడదని చెప్పి. ఎందుకంటే అక్కడ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కానీ స్లేవ్స్ కాదు కదా, ఓనర్స్ వర్సెస్ స్లేవ్స్ కాన్సెప్ట్ కాదు కాబట్టి వీళ్ళు మంచిగా ఉంటున్నారు. అది యాక్టింగ్ కూడా అవ్వచ్చు. వీళ్ళకి అంత బుర్ర లేదు కాబట్టి వీళ్ళు మూర్ఖుల్లా బిహేవ్ చేశారు, విలన్లు అయిపోయారు. ఇక్కడ కూడా వీళ్ళకే విలన్లు అవుతారు. ఏమంటారంటే చూడండి వాళ్ళు ఓనర్లు అయితే వాళ్ళు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, అండ్ మీరు ఎవడైనా పని చేస్తున్నారా. నాకు ఇంకోటి అర్థం కావట్లే, మాస్క్ మ్యాన్ శ్రీజ వీళ్ళు పక్కన పెడదాం, ఎందుకంటే డిమాండ్ పవన్ కెప్టెన్ కాబట్టి పని చేయడు. మాస్క్ మ్యాన్ పాపం మంచిగా పని చేస్తున్నాడు, కుకింగ్ చేస్తున్నాడు. చిన్న చితగా గొడవలు అయ్యాయి, ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు అనిపించింది తమరు మాత్రం ఫుడ్ వండినప్పుడు ఇరిటేషన్ ఫీల్ అవ్వచ్చు, వాళ్ళు తినేయచ్చు, వాళ్ళకి ఏమీ బాధ రాకూడదు, మీకు మాత్రం బాధ కలిపోద్ది, బాధ వచ్చేస్తే సంజయ్ గారు ఎక్స్ప్రెషన్లు మారితేనే అంటే కదా, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే వర్క్ అయితే హార్ట్ఫుల్గా సీరియస్గా చేస్తున్నాడు మాస్క్ మ్యాన్. శ్రీజ ఆ డిషెస్ క్లీనింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తుంది. వీళ్ళిద్దరే నేను చూశాను. కానీ ఈ ప్రియా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఆమెకి వాష్రూమ్ క్లీనింగ్ నాకు అసలు కనబడట్లే, ఈమె చేస్తుందా చెయ్యట్లేదా. అండ్ ఎవరో అన్నారన్నమాట నిన్న, చాలా డిఫరెన్స్ ఉంది ఫ్లోరా సైని గారికి ఈమెకి, అంటే వాష్రూమ్ చెప్పాను కదా క్లీనింగ్లోని. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తున్నారో తెలియదు, నిన్న ఒకసారి ఓడ్చడం కనబడింది. వీళ్ళిద్దరూ చిల్ అవుతున్నారు. ఏందో మరి బిగ్ బాస్ ఎందుకు లైట్ తీసుకున్నారో, ఈ ఓనర్లు ఎందుకు లైట్ తీసుకున్నారో తెలియదు. కానీ ఇది జరిగింది ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు జరిగేది ఇది. కాసేపట్లో యాపిల్ స్కై టాస్క్ స్టార్ట్ అవుతుందో, ఆ బ్యాటరీ టాస్క్ స్టార్ట్ అవుతుందో తెలియదు. కానీ 2 టాస్క్లు ఈరోజు స్టార్ట్ అవుతాయి, ఇంకో ప్రోమో కూడా వస్తుంది. ఎందుకు ఇంత ఫాస్ట్గా పెడుతున్నారు అంటే, ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, బుధవారం అంటే మనకి లక్ష్యవారం వైల్డ్ కార్డ్స్ వస్తారు, అగ్ని పరీక్ష ఎక్స్ కంటెస్టెంట్లు. మళ్ళీ వాళ్ళకి ఆ నలుగురికి ఒక రోజంతా టాస్క్లు పెడతారు. సో చాలా పని ఉంటుంది. అందుకే కెప్టెన్సీ టాస్క్ ముందు పెట్టడానికి ట్రై చేసి వాళ్ళ టాస్క్లు అనేసరికి వీకెండ్ అయిపోతుంది కదా. సో అలా హై నోట్లో ఎండ్ చేసి డబుల్ ఎలిమినేషన్ చేసేస్తారు. అది ఓవరాల్గా ఈరోజు జరిగిన అప్డేట్లు, ప్రోమో అనాలిసిస్, ఇంకా మిగిలినవి చెత్తా చెదారం. ఓవరాల్గా మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చేయకపోతే, ఇప్పటికైనా నా అప్డేట్లు కానీ నా రివ్యూ కానీ వస్తే లైక్ చేసి హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రోమో 3 వస్తే ప్రోమో 3 కానీ ఇంక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమైనా లైవ్లో జరిగితే కానీ, ఆర్ ఎనీ లీక్స్ వచ్చినా కానీ వీడియో చేస్తాను. ఆర్ దీనికంటే ముందు ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు మై రివ్యూస్ అఫీషియల్. 9400 మంది ఉన్నారు, 10,000కి చాలా దగ్గరలో ఉన్నారు. సో ఫాలో కొట్ట ట్రై చేయండి. అది 10,000 ఈ వారం అయ్యే లోపల అది 10,000 అయితే either అదైనా 10,000 అయినా హ్యాపీ, ఆర్ ఇది 50,000 అయినా హ్యాపీ. సో ఏదో ఒకటి కొంచెం చూడండి కాస్త ఈ పిల్లోని. సభకు నమస్కారం, ధన్యవాదాలు.